వాగ్గురం ప్రేక్షకులకు నమస్కారం. 23వ తేదీ గురువారం కూర్మ జయంతి, అంటే కూర్మావతారం విష్ణుమూర్తి ఎత్తినటువంటి రోజు. మనకు సహజంగా భూమి పండనటువంటి భూములు ఉంటూ ఉంటాయి, చౌడు భూములు. ఆ చౌడు భూములు కానీ పక్క వాళ్ళకి పండుతూ ఉంటే మనకు పండవు, సారవంతమైనటువంటి భూమిగా ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యవసాయదారులందరూ కూడా ఈ కూర్మ జయంతిని పురస్కరించుకుని కూర్మావతారాన్ని పూజ చేయడం చాలా చాలా మంచిది. అలాగే మనకి చెరువుల్లో కానీ కాలువల్లో కానీ తాబేళ్ళు ఉంటాయి అనేటువంటి విషయం కనుక తెలిస్తే ఖచ్చితంగా ఇలాంటి చౌడు భూములతోటి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరూ కూడా, అలాగే గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాటిల్లో కూడా చౌడు భూములు దరిద్రాన్ని హీనత్వాన్ని కలగజేస్తాయి. అక్కడ గృహ నిర్మాణం చేస్తే అని ఉంది మనకు శాస్త్రంలో. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా తాబేలుకి పూజ చేయడం, తాబేలుకి ఆహారం అందజేయడం చాలా చాలా మంచిది. ఈ కూర్మ జయంతిని పురస్కరించుకుని ఆవేళ కనీసం పెద్ద పెద్ద విశేషమైనటువంటి అర్చనలు చేయలేకపోయినప్పటికీ కూడా క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణిధర కీర్ణచక్ర గరిష్ఠే కేశవ ధృత కచ్చపరూప జయ జగదీశ హరే అనేటువంటి కనీసపు ఆ ఒక్క శ్లోకాన్ని కనుక పారాయణ చేసి జపం చేసి తాబేలుకి ఆహారం అందజేస్తే చౌడు భూములన్నీ కూడా సారవంతమైనటువంటి భూములుగా మారతాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి చౌడు భూములన్నీ కూడా బలీయమైనటువంటి ఫలవంతమైనటువంటి భూమిగా తయారవుతుంది. చక్కటి గృహ నిర్మాణం జరుగుతుంది. ఒకవేళ అలాంటి చౌడు భూముల్లో కనుక గృహ నిర్మాణం చేసినప్పటికీ కూడా అందులో వృద్ధి పొందనటువంటి పరిస్థితులు ఉంటాయి. నానాటికి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఆ సంసారం ఉంటుంది. కాబట్టి వీటిని గమనించి ఈ కూర్మ జయంతి రోజున ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని క్షితిరతి విపులితరే తవ తిష్టతి పృష్ఠే ధరణిధర కీణ చక్ర గరిష్ఠే కేశవ అని ధృత కచ్చపరూపం అంటే తాబేలు రూపం, జయ జగదీశ హరే అనేటువంటి మంత్రాన్ని కనుక శ్లోకాన్ని జపం చేసి తాబేలుకి ఆహారం అందజేయండి, అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది మనకి. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి.